అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగం అనగానే అదేదో పెద్ద చట్టాల పుస్తకం అనుకుంటాం గదా. కాని నిజానికి అది కేవలం చట్టాలు నిబంధనల గుట్ట కాదు. అది మన దేశానికి, అంటే వందల సంస్కృతులు, కోట్లాది ప్రజలున్న ఈ కొత్త దేశానికి పునాది వేసిన ఒక మాస్టర్ ప్లాన్, ఒక బ్లూ ప్రింట్ అన్నమాట. మరి ఆ బ్లూ ప్రింట్ కథేంటో చూసేద్దామా? ఒక సింపుల్ ఉదాహరణతో మొదలు పెడదాం. ఒక ఫుట్బాల్ మ్యాచ్ అనుకోండి. కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ప్లేయర్స్ ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని. ఆ రూల్స్ని ఫాలో అయ్యేలా చూడ్డానికి ఒక రెఫరీ ఉంటాడు. ఎవరైనా రూల్ బ్రేక్ చేస్తే ఫౌల్ ఇస్తాడు, అవసరమైతే రెడ్ కార్డ్ చూపించి బయటికి పంపించేస్తాడు. ఈ రూల్స్, ఈ రెఫరీ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఆట సజావుగా, ఫేర్గా జరుగుతుంది. సరే, అది కేవలం ఒక ఫుట్బాల్ ఆట. మరి అదే ఆట వందల కోట్ల మంది జనాభా ఉన్న ఒక దేశమైతే పరిస్థితి ఏంటి? ఆలోచించండి. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మన దేశం పరిస్థితి. వందల భాషలు, వేల సంస్కృతులు, రకరకాల మతాలు, ఇంత వైవిధ్యమున్న కోట్లాది మందిని ఒకే దారిలో నడిపించడానికి ఒకే రూల్ బుక్ తయారు చేయడం అదెంత పెద్ద సవాలు? ఆ ప్రశ్నకు సమాధానమే రాజ్యాంగం. సింపుల్గా చెప్పాలంటే రాజ్యాంగం అనేది ఒక దేశానికి సంబంధించిన అల్టిమేట్ రూల్ బుక్ అన్నమాట. గవర్నమెంట్ ఎలా పనిచేయాలి, దాని పవర్స్ ఏంటి, ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా మనలాంటి పౌరుల హక్కులు, బాధ్యతలు ఏంటి అని ప్రతీదీ క్లియర్గా చెప్తుంది. మరి మన దేశం కోసం అంత స్పెషల్ రూల్ బుక్ని ఎలా తయారు చేసుకున్నారో ఆ కథ చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ దేశ బ్లూ ప్రింట్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్స్ గురించి, ఆ శిల్పుల గురించి మాట్లాడుకుందాం. వాళ్లే మన రాజ్యాంగ పరిషత్. ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అనేది ఏదో రాత్రికి రాత్రి జరిగింది కాదు. దాని వెనక దశాబ్దాల పోరాటం, ఒక పెద్ద కల ఉంది. చూడండి, 1934లో ఎంఎన్ రాయ్ గారు మొదటిసారి ఈ ఆలోచనను ముందుకు తెచ్చారు. ఆ తర్వాత 1938లో నెహ్రూ గారు దీన్ని భారతీయులే రాసుకోవాలని గట్టిగా చెప్పారు. చివరికి 1940 ఆగస్ట్ ఆఫర్లో బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పటినుంచి మరో 6 ఏళ్లకు, అంటే 1946లో ఫైనల్గా రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. ఇదొక సుదీర్ఘ ప్రయాణం. జస్ట్ ఈ నంబర్స్ చూడండి ఒకసారి. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, దాదాపు 3 ఏళ్లు. అంత టైం పట్టింది మన రాజ్యాంగాన్ని రాయడానికి. 299 మంది సభ్యులు 165 రోజుల పాటు 11 సార్లు సమావేశమై దేశ భవిష్యత్తు ఎలా ఉండాలో చర్చించి డిజైన్ చేశారు. అంటే ఇది కేవలం ఒక డాక్యుమెంట్ రాయడం కాదు, అదొక మహాయజ్ఞం లాంటిది. అంత పెద్ద పనికి ఎలాంటి లక్షణాలు కావాలో చెప్పడానికేనేమో రాజ్యాంగ పరిషత్ తమ సీల్గా ఏనుగు బొమ్మను ఎంచుకుంది. ఏనుగు బలానికి, పట్టుదలకి, గట్టి సంకల్పానికి గుర్తుకదా. సరిగ్గా అవే వాళ్లకు ఆ రోజు అవసరమయ్యాయి. సరే, ఇప్పుడు రాజ్యాంగం యొక్క ఆత్మ లాంటి భాగం గురించి మాట్లాడుకుందాం. అదే పీఠిక. దీన్నే మన రాజ్యాంగానికి గుండెకాయ అని కూడా చెప్పొచ్చు. మొత్తం బ్లూ ప్రింట్కి ఇదొక మిషన్ స్టేట్మెంట్ లాంటిదన్నమాట. ప్రముఖ న్యాయ నిపుణుడు ఎన్ఏ పాల్కివాలా గారైతే దీన్నేమన్నారంటే రాజ్యాంగానికి ఐడెంటిటీ కార్డ్ లాంటిది అన్నారు. ఎంత చక్కగా చెప్పారో కదా. అంటే సింపుల్గా ఈ పీఠికొక్కటి చదివితే చాలు, మన రాజ్యాంగం యొక్క అసలు ఉద్దేశమేంటి, దాని ఆత్మ ఏంటి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఈ పీఠిక మన దేశం ఎలాంటిదో 5 కీలక పదాలతో చెప్తుంది. అవి సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. వినడానికి పెద్ద పెద్ద పదాల్లా ఉన్నా ప్రతి పదానికి చాలా లోతైన అర్థముంది. ఏంటో అర్థాలు చూద్దాం రండి. ఫస్ట్, సార్వభౌమ అంటే సింపుల్గా ఇండియా ఒక ఇండిపెండెంట్ దేశం. మన వ్యవహారాల్లో మనమే నిర్ణయాలు తీసుకుంటాం, బయటి దేశాల పెత్తనం ఉండదు. తర్వాత లౌకిక అంటే మన దేశానికి అధికారికంగా ఏ మతమూ లేదు, అన్ని మతాలను సమానంగానే చూస్తుంది. మనలాంటి ఎన్నో మతాలున్న దేశానికి ఇది చాలా చాలా కీలకమైన విషయం. ఇక ప్రజాస్వామ్యం అంటే మనందరికీ తెలిసిందే, ప్రజల పాలన. మనల్ని ఎవరు పాలించాలో మనమే ఓటు వేసి ఎన్నుకుంటాం. మరి గణతంత్రమంటే దీనికి ప్రజాస్వామ్యానికి చిన్న తేడా ఉంది. ఇక్కడ దేశానికి అధిపతి అంటే మన రాష్ట్రపతి వారసత్వంగా వచ్చే రాజు లేదా రాణి కారు, ఆయన్ను కూడా ఎన్నుకుంటారు. అందుకే మనది గణతంత్ర రాజ్యం, రాచరికం కాదు. సరే, పీఠిక గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన రాజ్యాంగాన్ని మిగతా వాటికన్నా ప్రత్యేకంగా నిలబెట్టే కొన్ని కీ ఫీచర్స్, కొన్ని ముఖ్యమైన డిజైన్ విశేషాల గురించి చూద్దాం. ఫస్ట్ పాయింట్,
బహుశా ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పొడవైన లిఖిత రాజ్యాంగం. మరి ఎందుకు ఇంత పెద్దగా రాయాల్సొచ్చింది? దాని వెనక కొన్ని ఇంట్రెస్టింగ్ కారణాలున్నాయి. అవేంటో చూద్దాం. ప్రధానంగా 3 కారణాలున్నాయి. ఒకటి, మన దేశం ఎంత పెద్దదో, ఎంత వైవిధ్యముందో మనకు తెలుసు. అన్ని ప్రాంతాలకి, అందరికీ సరిపోయేలా రూల్స్ పెట్టాలి. 2, కేంద్రానికి, రాష్ట్రాలకి వేర్వేరుగా కాకుండా రెండింటికీ కలిపి ఒకే రాజ్యాంగముంది. ఇక 3, 1935 నాటి బ్రిటిష్ వాళ్ల భారత ప్రభుత్వ చట్టం చాలా పెద్దది. దానినుంచి చాలా విషయాలు తీసుకున్నారు. ఇవన్నీ కలిసి మన రాజ్యాంగాన్ని ఇంత పెద్దదిగా చేశాయన్నమాట. ఇక మరో స్పెషాలిటీ ఏంటంటే, మన రాజ్యాంగం మరీ అమెరికా రాజ్యాంగంలాగా కఠినంగా మార్చడానికి వీల్లేకుండా ఉండదు. అలా అని బ్రిటన్లాగా మరీ సులభంగా మామూలు చట్టంలా మార్చేసేలా కూడా ఉండదు. మనవాళ్లు ఒక మధ్యమార్గాన్ని ఎంచుకున్నారు. కొన్ని విషయాలు మార్చడం కష్టం, కొన్ని సులభం. దీనివల్ల ఏమైందంటే, రాజ్యాంగానికి ఒక స్థిరత్వం ఉంటుంది. అదే సమయంలో అవసరమైనప్పుడు మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మనది ఒక ఫెడరల్ సిస్టమ్. అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఉంటాయి, అధికారాలు పంచుకుంటాయి. కానీ ఇక్కడొక ట్విస్టుంది. మనది పూర్తిగా ఫెడరల్ గాదు. దేశ సమగ్రత కోసం కొన్ని ముఖ్యమైన విషయాల్లో సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ ఇచ్చారు. అందుకే దీన్ని ఫెడరల్ సిస్టమ్ విత్ ఏ యూనిటరీ బయాస్ అంటారు. అంటే సమాఖ్యలా కనిపిస్తూనే కేంద్రం వైపు కొంచెం బలంగా మొగ్గుచూపే వ్యవస్థ అన్నమాట. ఇక గవర్నమెంట్ పవరంతా ఒక్కరి చేతిలో ఉంటే ప్రమాదం కదా. అందుకే అధికారాలను 3 భాగాలుగా విడగొట్టారు. చట్టాలు చేసేది లెజిస్లేచర్, అంటే మన పార్లమెంట్, అసెంబ్లీలు. ఆ చట్టాలని అమలు చేసేది ఎగ్జిక్యూటివ్, అంటే ప్రభుత్వం. ఆ చట్టాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెప్పేది జ్యుడిషియరీ, అంటే మన కోర్టులు. ఈ 3 ఒకదానికొకటి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. సరే, ఇన్ని ఫీచర్స్ ఉన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయముంది. మన రాజ్యాంగం అనేది రాతిమీద చెక్కిన శాసనం కాదు. అంటే ఒక్కసారి రాసేశాక ఇంక ఎప్పటికీ మార్చకూడదు అని అనుకోలేదు. అసలు మన రాజ్యాంగాన్ని రాసిన వాళ్లకి ఎంత ముందుచూపు ఉందంటే, వాళ్లకి తెలుసు కాలం మారుతోంది, దేశం మారుతోంది, కొత్త కొత్త సమస్యలొస్తాయని. అప్పుడు ఈ రూల్ బుక్ను కూడా మార్చాల్సి వస్తుంది అని వాళ్లు ఊహించారు. అందుకే రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిని, అంటే అమెండ్మెంట్ ప్రాసెస్ని ఒక ఫీచర్గా పెట్టారు. అంతేకాని అదొక లోపం కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మార్చి 2011 నాటికి మన రాజ్యాంగాన్ని ఏకంగా 97 సార్లు సవరించారు. ఈ నంబరే చెప్తుంది మన రాజ్యాంగం ఒక లివింగ్ డాక్యుమెంట్ అని. అంటే అది ప్రాణమున్న ఒక పత్రం లాంటిది. కాలంతో పాటు పెరుగుతూ, మారుతూ, దేశ అవసరాలకు తగ్గట్టుగా తనను తాను అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే చివరిగా చెప్పేదేంటంటే, భారత రాజ్యాంగం అనేది కేవలం ఆ రోజుల్లో వేసుకున్న ఒక బ్లూ ప్రింట్ మాత్రమే కాదు. అదొక ఎప్పటికీ పూర్తి కాని పుస్తకం. ప్రతి తరంతో, చేసే ప్రతి సవరణతో, కోర్టులు ఇచ్చే ప్రతి కొత్త తీర్పుతో ఆ పుస్తకంలో కొత్త పేజీలు చేరుతూనే ఉన్నాయి. ఇది మన దేశ ప్రయాణాన్ని చూపిస్తున్న ఒక సజీవ వారసత్వం. ఆ కథ ఇంకా కొనసాగుతూనే ఉంది.